కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు, మాననీయ వెంకయ్య నాయుడు గారు ఒకటే మాట మాట్లాడతారు. నాకు అర్థం కాదు, వీళ్ళు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడేమో మనకందరికి అర్థమయ్యే భాష ఏమంటారు? అరే మీకు ఇంటికో బర్రె, పెంచడానికో గొర్రె, ఉండటానికో వాకిలి, దంచడానికో రోకలి, పిల్ల గిల్ల, గొడ్డు గోద, రైతు గీతు, అవ్వ అందరూ కూడా సుఖంగా ఉంటారు, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు మా భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్నారు. ఎక్కడండి ఆ హ్యాపీ డేస్? ఒక సినిమా టైటిల్ తప్ప మీరు చెప్పే ఆ హ్యాపీ డేస్ నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. మాకు మా కన్నీళ్లు, మా ఏడుపులే ఉన్నాయి. నేను ఒకళ్ళు అడుగుతా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, ఏమండి ఎలక్షన్కి వచ్చినప్పుడు మీరన్నీ మాకు అర్థమయ్యే భాషలో చెప్పారే. మీరు ఒకసారి ఇంటికో బర్రె అన్నారు, ఇప్పుడు ఏమంటారు? అదే ఇప్పుడు అడిగితే ఎస్ అన్నాం. వీ హ్యావ్ ఆస్క్డ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ టు సెండ్ అ డీటెయిల్ రిపోర్ట్, హౌ మెనీ బఫెలోస్ ఆర్ నీడెడ్, వాట్ ఇస్ ద బడ్జెట్, ఇవన్నీ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి మీరు ఓట్లు అడిగేటప్పుడేమో మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడతారు, ఏదన్నా మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాకు అర్థం కాని భాషలో చెప్తారండి. ఒకటే చెప్పండి, మేము ఇస్తాం ఇవ్వం. మీరు ఇవ్వం అని చెప్తే, మీరు ఇవ్వమని చెప్తే మేమేం చేయాలో చేస్తాం. అలాగే మీరు ఇవ్వమంటే అప్పుడు నేను మాట్లాడాల్సింది మాట్లాడతాం. అంతేకాని మీరు ఇలా కన్వీనియంట్గా మాట్లాడుకొని తప్పించుకుంటే మేము కాళ్ళు చేతులు ముడుచుకుని ఏం కూర్చోలేదు. మేము కూడా ఏం చేయాలో మీకు చూపిస్తాం. ఈ రోజున భారతీయ జనతా పార్టీకి నేను ఒకటి అడుగుతున్నా, మీ పార్టీ రెజల్యూషన్కి ఇచ్చినంత విలువ పార్లమెంటులో ఇచ్చిన మాటకి లేదా? అంటే మీ పార్టీ రెజల్యూషనే ఎక్కువ భారత రాజ్యాంగంలో భారత చట్టసభలు ఇచ్చిన మాట కంటే కూడా. దీనిని మేము ఖచ్చితంగా పై స్థాయిలో తీసుకెళ్తాం దీన్ని. అలాగే మీరు ఈ రోజున ఇక్కడ ఉన్న అందరినీ అడుగుతున్నాం, ఒకటే చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినా, ఏ పార్టీ నాయకులు వచ్చినా వారిని ఒకటే చెప్పండి, మేము మీకు ఇస్తామంటే చెప్పండి. వద్దమ్మా వద్దు, ఈ పాచి లడ్డూలు వద్దు అని చెప్పండి వాళ్ళకి, ఎవరికైనా సరే. అలాగే సీమాంధ్ర ఎన్జీఓలు చాలా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వారికి ఆఫీసులు లేవు, వారి పిల్లల్ని వదిలేయమన్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలా లేదో తెలియదు. రాజధాని ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, కానీ వాళ్ళ గురించి ఏమి సరిగ్గా ఆలోచించట్లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగకుడికి నా కష్టాలు తెలిసి ఎలా ఉంటాయో, ఒక ఇల్లు మారాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు. అందుకనే మీరు రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోండి. ఎందుకంటే నేను మొన్న తిరుపతి సభ అయినాక 600 పైచిలకు ఒక జిల్లా నుంచి ఒక స్థాయి టీచర్లు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఇక్కడ ఇరుక్కుపోయాం, మాది శ్రీకాకుళం జిల్లా, మేము అక్కడ ఆగిపోయాం, ఇక్కడ తెలంగాణలో ఇరుక్కుపోయాం, మా ఊర్లకి వెళ్ళాలని, మా అమ్మా నాన్నలను చూసుకోవాలని, మేము ఇక్కడ ఆగిపోయాం, మేము అటు ఇటు కాకుండా అయిపోయాం. తెలంగాణలో ఉంటే తెలంగాణ ప్రజలు అంటున్నారు కొంతమంది, ఏం రా మీ ఆంధ్రోళ్ళు ఇంకా పోలేదు, ఇంకా వర్షాలు పడవరా మీరు ఉంటే మిమ్మల్ని బాధ పెడుతున్నారు, దయచేసి అవి మాకు చెప్పండి, ముఖ్యమంత్రి గారికి చెప్పండి, మేము వెళ్ళిపోతాం, మాకు పంపించిందంటే. ఇలాంటి బాధలన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం
రాజధాని మీదే మీరు దృష్టి పెట్టి నిధులన్నీ వాటికే అని ఇలాంటి అన్ని మొత్తం కేంద్రీకృతం ఒకవైపే పెడితే చాలా సమస్యలు ఉండిపోయినాయి. ఆఖరికి 2.5 సంవత్సరాలు ఆగిపోయింది, గడిచిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకా మనం బాధలు పడుతూనే ఉన్నాం. అందుకే ఇంకో 2 సంవత్సరాలే సమయం ఉంది. ఆ తర్వాత 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేసి మేము ఏం చేయలేమంటారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేల్కొని మీరు చేస్తారా చెయ్యరా, చేయకపోతే దయచేసి మీరు కేంద్రంతో పోరాడండి. నేను ఈ రోజున ఒకటే అడుగుతున్నాం, ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ గారిని, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, మీరు పోరాటం చేస్తారంటే నా అనకాపల్లి సీట్ నేను ఇచ్చేస్తాను, మీరు వచ్చి పోరాటం చేయండి అని చెప్పి మీరు గెలవండి అని నన్ను అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి నేను చెప్పదలుచుకున్నా, శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం పార్టీలో నేనున్నా, నిజంగా నాకే ఎంపీ కావాలనుకుంటే నాకు ఎవరు ఇవ్వాలండి, నేనే తీసుకుంటాను, నన్ను ఆపేది ఎవరండి? మీ అందరూ నాకంటే తెలీదు కొత్తవాడిని, రాజకీయాలు మీరు బాగా చేస్తారని కదా మీలాంటి నిష్ణాతులను పంపించింది, మీరు వదిలేస్తే ఎలాగా? అందుకు నేను అవంతి శ్రీనివాస్ గారికి ఒక చెప్తున్నాను, మీలో నిజంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడగలిగి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడాలనుంటే మీరు రాజీనామా చేసేయండి. మీరు రాజీనామా చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవండి. తిరిగి మీరు దగ్గరుండి నేను గెలిపించుకుంటాను. మీరు రాజీనామా చేయండి, అనకాపల్లికి వచ్చి అనకాపల్లిలో కూర్చొని మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది, మన జనసేన సైనికులు. మీరు స్ఫూర్తిగా నిలవండి. మీరు స్ఫూర్తిగా నిలిస్తే మేము మీకు అండగా నిలబడతాం. నేను పోటీ చేయను, మీ తరపున మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఈసారి ఇంకా గట్టిగా ఒత్తిడి, అప్పుడు కూడా చేయకపోతే అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను వెంకయ్యనాయుడు గారు, మీరు పెద్దవారు, నాకు మీరంటే గౌరవం, కానీ మీరు పెద్దరికమని పదం వేసుకొని మీరు సీమాంధ్ర ప్రాంత యువతకి అన్యాయం జరుగుతుంటే క్షమించాలి, నేను మీకు ఎదురు తిరగాల్సి వస్తుంది. దానికి మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబానికి క్షమాపణ చెప్తున్నాను. నాకు మీ మీద వ్యక్తిగతంగా కోపం లేదు, కానీ మీ విధి విధానాల మీద నాకు చాలా కోపం ఉంది.